హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ చికెన్ కర్రీ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మిక్సీ బౌల్లో 4 ఇలాచి, 5-6 లవంగాలు, కొద్దిగా జావిత్రి, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, పెద్ద ఇలాచి లోపల విత్తనాలు తీసుకొని వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్, ఒక 100 గ్రామ్స్ పెరుగు వేసేసుకొని ఇది కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసేసుకొని చికెన్ నుంచి వాటర్ వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక బగారాకు, హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత కారపొడి, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న మసాలా, ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇది కూడా ఒక 5 మినిట్స్ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన ఆలు వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని 2 విజిల్స్ వచ్చేలాగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ చికెన్ కర్రీ రెడీ అండి.